శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ దశమి శనివారం. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు జూన్ 1, 2024 తేదీ శనివారం. ఈరోజు హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి రోజు స్వామివారిని ఆరాధించి స్వామివారికి ఇష్టమైనటువంటి నివేదనలు నైవేద్యం చేసి సుందరకాండ పారాయణం చేసినట్టయితే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి సుఖవంతం అవుతుందని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ హనుమత్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో వాళ్ళకి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే హనుమంతుడు సర్వ శాస్త్ర కోవిదుడు. అందువలన విద్యార్థులు ఆరాధించిన విద్యనిస్తాడు, పండితులు ఆరాధించినట్టయితే పాండిత్యాన్ని ప్రసాదిస్తాడు, ధైర్యం లేని వాడు ఆరాధించినట్టయితే ధైర్యాన్ని ఇస్తాడు, జీవితంలో సమస్యలతో సతమతమైనటువంటి వాళ్ళు ఆరాధించినట్టయితే సుఖాలను ప్రసాదించేటువంటి శక్తి కూడా హనుమంతునికి ఉంది. అలాగే ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పౌరభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభద్ర అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు శనివారం. దుర్ముహూర్తం ఉదయం 7:12 వరకు ఉంది. వజ్యం మధ్యాహ్నం 1:04 అయితే 2:33 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వారికి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రతి పని కూడా కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలు ఉన్నా, విరోధాలు ఉన్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వీరు చేసేటువంటి ప్రతి పని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కార్యజయం కలుగుతుంది, ఆదాయ వృద్ధి కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి కొద్దిపాటి ఉపశమనం కలిగి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే సంస్థ ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ,
లేదా లేత నీలిరంగు వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. అలాగే మన మిత్రులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ హనుమంతుడిని ఈరోజు ఆరాధించి ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొంది ముందు చెప్పుకున్నట్టుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏదైనా అక్కడ ప్రసాదించేటువంటి శక్తి వారికి ఉంది. కాబట్టి మన మిత్రులందరూ కూడా ఈ హనుమత్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి కొల్లాల మామిడి.